ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై కావలిలో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆదివారం కావలి పట్టణంలోని బీపీఎస్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, ఆముదాల దిన్న టీడీపీ నాయకుడు ఉప్పాల దినేష్ గౌడ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనలతో, వారి యొక్క ఆదేశాలతో ఈ రోజున కావలి బీపీఎస్ సెంటర్ దగ్గర నిరసన చేయడం జరిగింది. నిన్నటి రోజున రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. గత 2019, 2024 సంవత్సరాల మధ్యలో రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా ఒక భయోత్పాతంతో నియంత పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని, అభివృద్ధి సంక్షేమం దిశగా నడుస్తున్న రాష్ట్రాన్ని చూడలేక కన్ను కుట్టి ఈ రోజున ముఖ్యమంత్రి పైనే అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశాడంటే అసభ్య పదజాలంతో దాని అర్థం ఏంటంటే ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, ప్రశాంతంగా జీవించకూడదు, అభివృద్ధి సంక్షేమం ప్రజలకు తెలియకూడదు, ప్రజలు ఎప్పుడు నిరంతరం కూడా సంఘర్షణలో ఉండాలి, ఈ రెండు పార్టీల మధ్య గొడవ ఏదో ఉంది అనేది సృష్టించాలి. ఇటువంటి దురుద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అంత ప్లాన్ ప్రకారమే కుట్రపూరితంగా జరిగినటువంటి ఈ కోణాన్ని బయటికి తీసి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని ప్రజా నిరసన కార్యక్రమం ద్వారా ఈ రోజున తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం కావలి శాఖ తరఫున. అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయన్ని మాట్లాడటం ఆ వైసీపీ పార్టీకి రాంబాబు సంస్కృతికి ఒక నిదర్శన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ గోండాలారా, మీరు అంటున్నారు మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని మీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంబటి రాంబాబు దాకా అందరూ మాట్లాడుతా ఉన్నారు. ప్రస్తుతం 3.5 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉన్న సంగతి మరిచి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చేది రాంది మీకు తెలిసేది కాదు. 3.5 సంవత్సరాల ప్రజా నిర్ణయం మీ ఇష్టాన్ రాజ్యంగా మీ నాయకుడు ఇచ్చిన భాషతో, పరిభాషతో మీ నాయకుడు గారి మార్కుల కోసం బాబు గారిని యథేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఈ యదవ రాంబాబు ఇటు కొజ్జా మరి అసెంబ్లీలో కూడా భువనేశ్వరం మీద ఆ రోజు మాట్లాడిన దాన్ని పెద్దపే ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటకు రావటం, మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ రాష్ట్రంలో మళ్ళీ కాలు పెడతానని చెప్పి అసెంబ్లీలో కాలు పెడతానని చెప్పడం జరిగింది. పార్టీ క్యాడర్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ఈ నా కొడుకుల మొత్తాన్ని ఎవరైతే విధిగించలేడిగా మాట్లాడుతూ ఉన్నారో మొత్తాన్ని కూడా తుదిముట్టించాలి కానీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక లడ్డు గురించి కూడా మరి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దొంగలందరూ పోయి దేవస్థానాలు, వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో పూజలు చేసి వాళ్ళు ఏవో కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఏం చెప్పింది DDBL అనే సంస్థ? దీంట్లో ఫ్యాట్ ఉందని చెప్తూ ఉంది. మిగతా సంస్థలు మాకు ఈ ఫ్యాట్ నిర్ధారణ చేసే పరికరాలు మాకు లేవు, వాటిని మేము తెలియపరచలేము, మాకు అర్థం కావట్లేదని ఇచ్చింది. అంటే మీరేమంటున్నారు? దీంట్లో కొవ్వు లేదండి అని మాట్లాడుతున్నారు. అంటే అవి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారుగా మీరు కూడా. మా చంద్రబాబు నాయుడు సీఎం అయిన మా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం, విమర్శించడం ఇది స్వభావం కాదు. ఇది మేము గట్టిగా ఖండిస్తా ఉన్నాం. ఇది మీ అంబటి రాంబాబు, నువ్వు పోయినసారి ఆ ఆడవాళ్ళని పెట్టుకొని ఏ విధంగా డాన్సులు వేసావో
మా వాళ్ళు ఇప్పుడు టీడీపీ నాయకులు అప్పుడు చూశారు. ఇప్పుడు నువ్వు ఈ విధంగా మళ్ళీ ఆడవాళ్ళు ఈ విధంగా బూతులు తిట్టడం సమాపు కాదు. దీన్ని గట్టిగా ఖండిస్తున్నాం. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయోభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.